హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. సో మనం ఇక ఎపిసోడ్ 13 రివ్యూకి వెళ్తే, ఈ ఎపిసోడ్ 13 రివ్యూలో మనకి అంత ఎమోషన్ మీదే నడుస్తుంది అనమాట. సో ఎవరి ఎమోషన్ ట్రూ, ఎవరి ఎమోషన్ ఫాల్స్, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మన నిఖిల్ ప్రేరణతో చెప్తున్నాడు అనమాట. అదే ఎవరు అంటే సాక్స్ టాస్క్ గురించి. సో నిఖిల్ వచ్చి నువ్వెందుకు వాళ్ళు చెప్పిన మాట అంటావు, వీళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట అంటావు, నీకంటూ ఒక ఓన్ డేషన్ ఉండాలి కదా అని చెప్పి అంటాడు అనమాట. అదైతే కరెక్ట్ పాయింట్. సో అలాగే ఇంకొకటి చెప్తాను నిఖిల్, చాలా అంటే చాలా వెరీ గుడ్ పాయింట్. ఏంటి, సంచాలకు ఎవరి వల్ల అయ్యావు అంటే వాళ్ళ టీం వల్లనే అన్నావు. వాళ్ళ టీం వల్లనే. ఎవరు చెప్పిన మాట అన్నావు, వాళ్ళ టీం వాళ్ళు చెప్పిన మాట అన్నావు. అలాగే డమ్మీ ఎవరి వల్ల అయ్యావు, మీ టీం వల్ల అయ్యావు అనమాట. సో అలాగే లాస్ట్కి పఫ్ అయింది ఎవరు, ప్రేరణ. సో బయట అంతే కదా, బయట ఎవరు ఏ టీము ఏంది అని చూడరు, ఎవరు ఎట్టాడారో అని చూస్తారు అనమాట. సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావా, పాస్ అయినావా, దట్స్ ఇట్. సో కరెక్ట్గా చెప్పాడు నిఖిల్ అయితే, 100% యాక్సెప్టబుల్. ప్రేరణ కూడా అనుకున్నాను అనమాట, నేను ఎందుకు ఇలా పోకయ్యాను అని. ఇంకా అలాగే మన సాక్స్ టాస్క్ గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలా అయింది అలా అయిందని, అదంతా సోది మనకదంతా వద్దు. సో దాని తర్వాత వచ్చి మన బిగ్ బాస్ ఇచ్చారు కదా టాస్క్లు, వాటి రిజల్ట్స్ ఆడికి అయిపోయాయి అనమాట. 6 or 7 టాస్క్స్ పెట్టాడు, అవి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నైనికా టీం వచ్చి 75,000 గెలుచుకుంటుంది అనమాట. అలాగే యష్మి టీం వచ్చి 1,25,000 గెలుచుకుంటుంది. అలాగే నిఖిల్ టీం అయితే హైయెస్ట్ 2,40,000 గెలుచుకొని విన్నర్గా అవుతారనమాట. సో ఈ 2,45,000 కంప్లీట్గా పోయి వాళ్ళు బిగ్ బాస్ ప్రైజ్ మనీలో జాయిన్ అవుతారనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ ప్రైజ్ మనీ అంతా 5,25,000, 45,000 అక్షరాల. సో ఇంకా మనం చూస్తే విష్ణుప్రియ అండ్ సీత వెళ్ళి పృథ్వీతో అంటారు అనమాట, నువ్వు నిఖిల్ కంటే స్ట్రాంగ్ కదా, నువ్వెందుకు అంటే అగ్రెసివ్ తగ్గించుకుంటే కొంచెం నువ్వు మంచి స్ట్రాంగ్, నువ్వు అది ఇది చెప్తున్నప్పుడు కరెక్ట్గా చెప్పాను అనమాట. ఇది మాత్రం ప్రతిదానికి పోయి అగ్రెసివ్ కావడం, నెగిటివ్గా వెళ్ళిపోవడం, దీన్ని దాండం, అవతల వాళ్ళకి ఏమి పాడు చేయడం, ఇవి తప్ప ఏమీ లేదు పృథ్వీ దగ్గర. ఈ వీక్ వెళ్ళిపోతే బాగుండు, డబుల్ ఎలిమినేషన్ అయ్యి పృథ్వీ ఆదిత్యవము వీళ్ళతో వెళ్ళిపోతే ఆడికి పేడ విరగడైపోద్ది బిగ్ బాస్ ఫస్ట్. దాని తర్వాత మణి ఫీల్ అయ్యాడు అనమాట. ఏంటి అక్కడ అభయ్ నవీన్ తర్వాత శేఖరు వీళ్ళంతా కూర్చొని మణికంఠ ఇట్లా పుషింగ్ ఇవంతా అంటే ఎట్లా చెప్పాలి, స్ట్రాంగ్ అంటే బలంగా అయితే స్ట్రాంగ్ కాదనమాట. అందుకని అంటే వాడు పిల్లోడు కదా, మణికంఠ అనేవాడు కొంచెం ఏజ్ చాలా తక్కువ పిల్లోలాగా ఉంటాడు. సో అతన్ని కామెంట్ చేస్తుంటారు అనమాట వీళ్ళు ఏదో బుడ్బగా అన్నట్టు. ఆయన అభయ్ నవీన్ అయితే ఆయన అసలు పక్కన వాళ్ళంతా వాళ్ళ టీం వాళ్ళు పుష్ చేసి గెలిపించారు, కానీ అంత మాత్రం లేకపోతే ఇప్పుడు సెకండ్ పోవాల్సినాడు అభయ్ నవీన్. మళ్ళీ ఆయన వచ్చి ఇన్ని పోక్ చేయడం, ఆయన ఎట్టాడని ఏందో అభయ్ నవీన్ ఈ మధ్య ఎట్టవుతున్నాడంటే మాస్క్ వేసుకొని ఆడుతున్నట్టుగా ఉందన్నమాట. కొంచెం మాస్క్ తీస్తున్నాడు, బయటపడుతున్నాడు అనమాట అబ్బాయి విషయం కూడా. చూద్దాం. ఇంకా అలాగే నెక్స్ట్ డే అసలు సాంగ్ అయితే అదిరిపోద్ది. తరుణాన్న తరే తందరనాన్న రింగా రోజే అనే సాంగ్తో డే అయితే స్టార్ట్ అవుద్ది. అయిన తర్వాత మన విష్ణు గమ్ముకుంటుందా, ఉదయం బ్రేక్ఫాస్ట్లో ప్రేరణ వాళ్ళు ఏదో చేశారు, ఈ రొట్టెలు కాల్చారు అనమాట. బ్రెడ్ కాల్చితే అదేదో మాడిపోయిందంట. మాడిపోయిందని చెప్పంగానే ప్రేరణకేం కోపం రాలేదు, ఇక్కడ సోనియాకేం సుర్రుని పడింది అనమాట. ఆ నుంచి వెళ్ళిపోవడం నిఖిల్తో. అసలు నిఖిల్కి సోనియాకి మధ్య ఏం జరుగుతుందో ఫస్ట్ అది క్లారిటీ చేయండి బిగ్ బాస్. ఎందుకు మాకు ఈ విధంగా ఇంత పెద్ద శిక్ష ఇస్తావు.
వాళ్ళు విడిగా బయటకు వెళ్తారు, ఏదో మాట్లాడుకుంటారు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఎవరెవరికి? ప్రేరణకి, విష్ణుప్రియకి. ఒకవేళ విష్ణుప్రియ నోటు దూలైనా కానీ మాట్లాడింది ప్రాబ్లం అక్కడ ఎవరు రైజ్ అవ్వాలి? ఒకవేళ అన్నా కానీ ప్రేరణ రైజ్ అవ్వాలి. ప్రేరణ గమ్ము కూర్చొని తింటుంది. నువ్వు వచ్చి సోనియా అదే అనవసరమైన పుడింగి, అనవసరమైన పెదరా, ఎందుకు వాళ్ళ విషయాలు నీకు ఎందుకు చెప్పు? నీ జోలికి ఏదో వచ్చి కామెడీ కానీ దానికి నువ్వు ఏదో పెద్ద సీన్ చేసేవి, ఏదో అడల్టరేటెడ్ కామెడీ అట్ట చెప్తేవి. సో ఇప్పుడు వచ్చి నేను ఏమన్నా తెలియట్లా. నేను మీదైతే ఖచ్చితంగా సోనియా గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 8లో ఆమె చేసిన ఇవన్నీ గురించి, వీటి గురించి. సో చూద్దాం తర్వాత. సో అందుకే నోటి దోలకు బలైపోతున్న విష్ణు అంటే విష్ణు గమ్మునదు ఏదో అంటా ఉంటుంది, దానికి బలైపోద్ది అనమాట. సో ఇంకా మనకి ఇంకొక టాస్క్ అనమాట. ఏం టాస్క్ అంటే ఒక చిన్నపిల్లకి ఆడతల్లా ఆ మధ్యలో బాటిల్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు అనమాట. ఆ బాటిల్ని స్పిన్ చేయడం. ఫస్ట్ మన శేఖర్ భాష స్పిన్ చేస్తాడు, ఆయన ఇది కాబట్టి సంచాలక్ కాబట్టి. స్పిన్ చేస్తే యష్మి గౌడ వస్తుంది. కరెక్ట్ పర్సన్ అయితే వచ్చింది అనమాట. నిజం చెప్పాలా, కరెక్ట్ పర్సన్ ఫస్ట్ అడగంగానే ఏంది ట్రూత్ ఆర్ డేర్ అంటే యష్మి ట్రూత్ అనమాట. అప్పుడు శేఖర్ భాష అడిగిన క్వశ్చన్ ఏంది, నువ్వు బిగ్ బాస్ హౌస్లో తెలియకుండా ఏం దొంగతనం చేసావు అని చెప్పి కరెక్ట్ క్వశ్చన్ అడగతారు అనమాట, ఎవరికి తెలియని విషయం అని. అప్పుడు అభయ్ నవీన్ వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఉన్నాయి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో చాలా ఉన్నాయని చెప్పి ఇరికిస్తాడు అనమాట. ఇంకా ఆమె పొంగిపోయి ఇంకా చెప్పేస్తుంది, నేను ఈ విధంగా చికెన్ దొంగతనం చేశానని. అప్పుడు విష్ణుప్రియలు గమ్ముకుంటారా, మాకు తెలుసులే అని అంటారు అనమాట. సరే ఓకే, అది అయిపోతే నెక్స్ట్ మణికంఠ పోయి స్పిన్ చేస్తాడు. స్పిన్ చేసినప్పుడు విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియని అది ఉంది కదా, డ్యాన్స్ చేయమంటారు అనమాట. అంటే స్తంభం పట్టుకొని పోల్ పట్టుకొని డ్యాన్స్ వస్తుంది కదా, ఊ అంటావా మావా ఊ అంటావా అని డ్యాన్స్ చేస్తే ఆమె సిగ్గుపడిపోయి టిక్ ఆయన చాలా అంటావు ఛాన్స్ అనమాట. తర్వాత మన అభయ్ స్పిన్ చేస్తాడు. సోనియాకి వస్తుంది. సోనియాకి వస్తే ఆడపులిగా వేసుకొని రమ్మంటాడు వేషము. వేసుకురమ్మంటే లోపల స్కెచెస్ ఉంటాయి కదా, సీత పోయి జస్ట్ ఎడిటర్ పెడుతుంది అంటే ఆడపుల్లాగా ఉంది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి తిప్పద్దు అనమాట. ఆదిత్య ఓం ఏంటంటే లిప్స్టిక్ వేసుకొని అమ్మాయిలాగా నడవమంటుంది. సో అయిపోద్ది, నడిచేస్తాడు. సో శేఖర్ భాష వచ్చి మళ్ళీ స్పిన్ చేస్తాడు. నైనిక వస్తుంది. నైనిక డేర్ అని చెప్తుంది అనమాట. డేర్ అని చెప్తే అప్పుడు మన శేఖర్ భాష ఏం చెప్తాడంటే, నువ్వు లాక్కెళ్ళి ఎవరినైనా సరే ఒక అబ్బాయిని బలవంతంగా లాక్కెళ్ళి స్విమ్మింగ్ పూల్లో తొయ్యాలి అని చెప్పంటే ఆడింకెవరు వీక్గా ఉన్నారు, శేఖర్ భాషనే కదా, ఎత్తుకొని వేసేస్తుంది. వేసేటప్పుడు నేను కనుక లాగేస్తాడు, ఇద్దరు పడిపోతారు అనమాట. అయిపోయింది. లాస్ట్ పృథ్వీ వచ్చి స్పిన్ చేస్తాడు. నిఖిల్ ఇది మాత్రం హైలైట్. నిఖిల్ శారీ కట్టుకొని ఒక సాంగ్ డ్యాన్స్ చేయడం బాగా అది ఉంది కదా, నాది నక్కిల్స్ గొలుసు ఆ సాంగ్కి బాగా డ్యాన్స్ చేస్తారు నిఖిల్ అయితే మాత్రం. అసలు ఏ మాట కామెంట్ చెప్పుకోవాలి కానీ ఈ ఎపిసోడ్లో నిఖిల్ అసలు మన తిరుమల కొండ ఎక్కడో మధ్యలో ఉన్నాడు, తిరుమల కొండ పైకి వెళ్ళిపోయినట్టు మెట్లు టక ఎక్కివెళ్ళిపోయాడు. అసలు నిజంగా అంటే ఇంచుమించు విన్నర్ స్టేజ్లో నిఖిల్ పోయి నిలబడ్డాడు అంటే అర్థం చేసుకో. ఈ ఎపిసోడ్తో ఎక్కడికో వెళ్ళిపోయాడు అంతే. నాకైతే కొన్ని పాయింట్స్లో అభిజిత్ గుర్తొచ్చాడు. కానీ సోనియా వాళ్ళ అభిజిత్ టైంలో కూడా మన మోనాలు కొంచెం కలిపెట్టారు అనమాట. ఆ విధంగా ఇక్కడ సోనియా కలిపెడుతుంది, కానీ సోనియా ఎక్కువ రోజులైతే ఉండదు. సో కానీ నిఖిల్ మాత్రం బ్లాస్ట్ అంతే. ఈ ఎపిసోడ్తో బాగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది అయిపోయింది, అడిగడికి ఆ టాస్క్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్
మణికంఠ వచ్చి దొంగతనం చేసి జ్యూస్ బాటిల్ దొంగతనం చేసి పెట్టుకోమంటాడు. దానికి నిఖిల్ వచ్చి అది కరెక్ట్ కాదు అది అని చెప్పి ఇక్కడ ఈ పాయింట్లో నిఖిల్ ఒకటి మైనస్ అనమాట. మంచిగానే పోవాలంటే మంచిగా చేయాలంటే ఇది కరెక్ట్ కాదు, ఎవరు నిన్నట మంచిగా ఉండలేరు. మనం తీసుకోవాలి, దొంగతనం చేయాలి, కంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ ఇచ్చే విషయంలో మాత్రం మణికంఠ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా సరే టాస్క్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా దొంగతనం చేశాడు. అది సో ఎవరికి తెలియకుండా దొంగతనం, వీళ్ళంతా బయట బాధాగా వేసుకుంటా నవ్వుకుంటా కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళింది ఎందుకు, ఏదో ఒక కంటెంట్ ఇచ్చి మనం చూపించుకోవడానికి. అది మణికంఠలో మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫైర్ కానీ ఆ పట్టుదల కానీ. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఏదో పోయినాం, ఏదో తిన్నాం, ఏదో పడుకున్నాం, ఏదో బాధాకాన్ని చేసాం, ఏదో ఎమోషనల్ని కళ్ళు కార్చాం, ఏదో ఓట్లు కుదుర్చుకున్నాం. ఇదంతా వేస్ట్. ఇంకా బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు అనమాట, ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు. నాకు తెలిసైతే ఎమోషనల్గా స్ట్రాంగ్ వచ్చి విష్ణుప్రియ ఫస్ట్ చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఎమోషనల్గా అయితే పడలేదు, అదైతే బల్లగు చెప్పచ్చు. సో విష్ణుప్రియ ఈజ్ వెరీ గుడ్ కంటెస్టెంట్, వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎమోషనల్లీ. అంతేగాని ఇది సరదాగా ఒక మాట అనేసి తను ఏదైనా ఒక మాట అంటే బాధపడిందేమో, కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఎమోషనల్గా మాత్రం వెరీ గుడ్. అందరినీ కొంచెం బాగా చూసుకుంటుంది దాంట్లో మాత్రం. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే ఒక 5 సభ్యులకు మాత్రం గిఫ్ట్స్ వచ్చాయి. సో అంటే గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం జంటలుగా, అంటే 10 మంది ఉంటారు పోటీలో, 10 మందిలో 5 మందికి మాత్రమే గిఫ్ట్లు వస్తాయి అని చెప్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 2 గిఫ్ట్లు వస్తాయి. సో ఇద్దరు నిలబడి వాళ్ళ పాయింట్ డిఫెండ్ చేసుకుంటారు. ఆ పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళకి అంటే మిగతా హౌస్మేట్స్లో ఎవరికైనా ఆ పాయింట్ నచ్చితే వచ్చి లాలీపాప్ ఇవ్వచ్చు. అలాగా లాలీపాప్ ఎవరికి ఎక్కువ లాలీపాప్లు వస్తాయో వాళ్ళకి ఆ వస్తువు వస్తుంది అనమాట. ఇక్కడ నాకు ట్రూగా ఎమోషన్ అనేది కనిపించింది మాత్రం అభయ్ నవీన్ అండ్ నిఖిల్. సో వీళ్ళల్లో ఎమోషన్ ట్రూగా అనిపించింది. మణికంఠ మాత్రం అస్సలు ఎమోషన్ అవ్వలేదు. తను అనుకున్న పాయింట్ కరెక్ట్గా అక్కడే చెప్పాడు అనమాట. సో మనం ఒక 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చి అభయ్ నవీన్ నిఖిల్ సరైన వాళ్ళు వస్తుందన్నమాట. రెండు ఫాదర్ సెంటిమెంటే. ఫస్ట్ వచ్చి అభయ్ నవీన్ వస్తాడు, వాచ్ వస్తుంది. ఆ వాచ్ అంటే తనకి ఫాదర్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే ఫాదర్తో మాట్లాడాలంటే అంటే కొంచెం భయం అనమాట. అంటే మదర్తో ఉన్నంత ఫ్రీగా మనం ఫాదర్తో మాట్లాడలేము. ఏదో కొంచెం అంటే భయంతో కూడిన రెస్పెక్ట్ అనుకోవాలి. సో ఇంచుమించు ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే నేను కూడా అంత మాత్రం ఎమోషనలే కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా మనం ఫాదర్తో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అది కొంచెం వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కానీ టీచర్ ఇలాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇంకా మనం భయపడతాము మాట్లాడాలంటే, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారని. సో అలా చెప్తారనమాట. అలాగే తను సినిమాల్లోకి రావడానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది కూడా తన ఫాదర్ అనమాట. ఈ పాయింట్ మనం మెచ్చుకోవాలి. సో అలాగే తన ఫస్ట్ మంత్ శాలరీ, మూవీస్లో ఫస్ట్ మంత్ శాలరీతో వాళ్ళ ఫాదర్కి ఒక వాచ్ గిఫ్ట్గా ఇస్తాడు. అదే పంపిస్తాడు అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. బాగా చెప్పాడు. నెక్స్ట్ నిఖిల్ వచ్చి షర్ట్ గురించి చెప్తాడు అనమాట. షర్ట్ దొంగతనం చేయడం అంటే ఫాదర్కి సన్కి మధ్య బాండింగ్ అనేది తక్కువగానే ఉండొచ్చు, కాదన్నా. కానీ అప్పుడు చిలిపి దొంగతనాలు అలాంటివి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సో అలాగా షర్ట్ దొంగతనం చేసి ఆ షర్ట్ వేసుకుంటే ఫాదర్ మనతోనే ఉన్నట్టు అని ఒక పాయింట్ చెప్తాడు. ఆ పాయింట్ నేనైతే రియల్లీ బాగా
అంటే నాకు కూడా బాధేసింది ఆ టైంలో. అది ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా చెప్పి ఇంక నేను చెప్పలేనని చెప్పి ఆగిపోతాడు నిఖిల్ అయితే. ఇప్పుడు హౌస్ మేట్స్ వస్తారనమాట. ఆదిత్య వస్తాడు ఫస్ట్. ఆదిత్య వచ్చి నేను అభయ్కి ఇస్తాను లాలీపప్పు, సో ఎందుకంటే నాకైతే ట్రూ ఎమోషన్ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అందుకని నేనైతే అభయ్కి ఇస్తాను అని చెప్పి నాది చెప్తాను అనమాట. నెక్స్ట్ యష్మి వచ్చి వాచ్ అయితే నీ దగ్గర ఎక్కువ టైం ఉంటుంది అని చెప్పి యష్మి ఇస్తుంది అనమాట. అది ఎందుకో నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు. సీత, విష్ణు, సోనియా, ఆదిత్య, యష్మి, సీత, విష్ణు, సోనియా వీళ్ళైతే అభయ్కి ఇస్తారు. అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు అభయ్కి ఇస్తారు అనమాట. అభయ్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు అస్సలు నచ్చిన పాయింట్ ఏంటంటే సోనియా పాయింట్. సోనియా అంటే అసలు తను చెప్పే పాయింట్ అసలు ఎక్కట్లేదు బుర్రకు. ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు ఇక్కడ నిఖిల్ తన ఫ్రెండే కదా, తెలుసు కదా, తనకి ఇవ్వచ్చు కదా, నిఖిల్కి ఇవ్వరు. ఎందుకంటే నిఖిల్ అర్థం చేసుకుంటాడు, అబ్బాయి అయితే అర్థం చేసుకోడు. అదే అబ్బాయికి ఇచ్చామనుకో, అబ్బాయి నన్ను నామినేట్ చేయడు. ఇలాంటి సేఫ్ గేమ్లు ఇన్ని రోజులు ఆడతావు మా సోనియా. ఎంత సేఫ్ గేమ్లు అయితే ఎవడు ఆడు, కొంచెం మాస్క్ తీసి గట్టిగా ఆడు, సేఫ్ గేమ్ అయితే ఆడద్దు. సో అలాగే శేఖర్ భాష వచ్చి మన నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్కి ఇచ్చేటప్పుడు షర్ట్ మనం వేసుకునే షర్ట్, మనం ఫాదర్ షర్ట్ వేసుకుంటే ఫాదర్ మనతో ఉన్నట్టే అని చెప్పని ఒక మంచి పాయింట్ చెప్తాడు శేఖర్ భాష మాత్రం. మిగతా వీళ్ళు తుప్పాసిగాళ్ళు ఎవరు పాయింట్లు లేదు, ఏం లేదు. నేను అబ్బాయికి సపోర్ట్ చేస్తాను, నేను అబ్బాయికి ఇస్తాను లాలీపప్పు అని చెప్పిన వాళ్ళే. కానీ ఎవరో ఒకరు, అది సీత కావాలి ఒక పాయింట్ చెప్పింది. వాచ్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, షర్ట్ అయితే ఉండదు అనేదో తనకి. మిగతా అందరూ పోయి ఇచ్చేయడమే. విష్ణుప్రియ అయితే సిగ్గుపడుతుంది అనమాట, అంటే లాలీపప్పు ఇవ్వడానికి. అదేదో ప్రపోజల్గా ఇచ్చినట్టు. తర్వాత వచ్చి అయిపోద్ది, మన అబ్బాయికి అయితే వాచ్ గిఫ్ట్ వస్తుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిఖిల్ బాధపడతానే ఉంటాడు. ఇక్కడ నిఖిల్ని మెచ్చుకునే పాయింట్ ఏంటంటే నిఖిల్ సైలెంట్గా ఉంటాడు. అంటే అబ్బాయికి సపోర్ట్ చేయండి, అబ్బాయికి ఇవ్వండి, నాకు వద్దు అని చెప్పని ఎక్కడా చెప్పడు. ఆ పాయింట్కి మళ్ళీ వస్తా, కన్క్లూజన్ చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి సీత నైనిక వస్తుంది అనమాట. టెడ్డీ బేరు సీతకైతే టెడ్డీ వస్తుంది. ఆ టెడ్డీ పేరు వచ్చి బాలుగాడు అంట. అంటే ఆ బాలుగాడితో బాగా టైం స్పెండ్ చేయడం, ఆ టెడ్డీతో పడుకోవడం, ఇవన్నీ చేస్తుంది అనమాట. సో అందుకని బాగా ఎఫెక్ట్ అవుద్ది, ఎమోషనల్గా ఫీల్ అవుద్ది. తర్వాత నైనిక వచ్చి వాళ్ళ మమ్మీకి ఫస్ట్ సారీ చెప్తుంది అనమాట. సారీ చెప్పి ఆ టాయ్ విత్ షర్ట్ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా ఉంది. సో అందుకని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుద్ది. అంతే, ఇంకా అంతకు మించి చెప్పదు ఏమి. ఆ తర్వాత వచ్చి ఆదిత్య, ప్రేరణ, అభయ్, నిఖిల్, పృథ్వీ అందరూ పోయి నైనికకి ఇస్తారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ షర్ట్ ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ నీతో ఉన్నట్టు అని చెప్పి అందరూ వేస్తారు అనమాట. ఇక్కడ ఎమోషన్ని ఎవరు చేయట్లేదు అనమాట. సరేలే, వాళ్ళ ఎవరెవరి ఒపీనియన్స్ వాళ్ళవి, అంతేగాని సేఫ్ గేమ్ అయితే ఆడకూడదు. అది నా పాయింట్. ఇంకా అక్కడ నైనికాకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి బ్యాక్ టు బిగ్ బాస్. తర్వాత నబీలు, పృథ్వీ. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. నబీలు చెప్పిన పాయింట్ అయితే ఎక్సలెంట్ పాయింట్. అంటే ఒక ఫోటో ఫ్రేమ్ చూపిస్తారు ఇద్దరికి. ఫస్ట్ ఫోటో ఫ్రేము నబీల్ ఏమంటాడంటే, ఈ ఫోటో ఫ్రేము జూన్ 2021లో లాస్ట్ ఫోటో ఫ్రేమ్ అంటాడనమాట.
సో ఆ తర్వాత జూలైలో కోవిడ్తో చనిపోయాడు అని చెప్తాడు. సరే, తర్వాత పృథ్వీ వస్తాడు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఫోటో ఐ హ్యావ్, అంటే ఈ ఒక్క ఫోటోనే నాకు మా ఫాదర్ జ్ఞాపకం అని చెప్తాను అనమాట. అంటే జస్ట్ కలిసి ఉండిందే 20-30 days. తర్వాత August 15th ఎక్స్పైరీ డేట్, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైరీ డేట్ అనమాట. సో వాళ్ళ ఫాదర్కి ఏంది, పృథ్వీ యాక్టర్ అవ్వాలి. సో ఈ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. అప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి? ఇక్కడ నబీలు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ నబీల్ ఇక్కడ నటించాడు అని నా ఒపీనియన్. ఏంటంటే ఇప్పుడు పాయింట్ చెప్పిన తర్వాత సైలెంట్గా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఎవరి పాయింట్ కరెక్టా అని. బట్ ఇక్కడ నబీల్ ఏమంటాడు, ఐఎమ్ స్ట్రాంగ్, నాకు అవసరం లేదు, పృథ్వీకి ఇచ్చేయండి అంటే అంటాడు అనమాట. సరే, ఈ మధ్య అన్నాడు అనుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకు బాధపడ్డావు, నేను ఎమోషనల్గా స్ట్రాంగు, నాకు అవసరం లేదు అన్నోడు మళ్ళీ ఫోటో తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి ఏడుస్తాడు అనమాట. పక్కకెళ్ళి ఫీల్ అవుతాడు. అంటే ఇక్కడ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాడు, అదొకటి. ఓకే, తర్వాత వచ్చి ఎవరెవరు ఓట్లు వేస్తారంటే పృథ్వీకి వేసింది ప్రేరణ ఆదిత్య. పృథ్వీకి ప్రేరణ ఆదిత్య కాదు, అభయ్ ఇక్కడ మంచి పాయింట్ చెప్పి పృథ్వీకి ఇస్తాడు. ఎందుకంటే ద ఓన్లీ వన్ ఫోటో అంటే అది ఎవరికైనా ఇప్పుడు పృథ్వీకి ఇవ్వాల్సింది. ఎందుకంటే పృథ్వీ ఏం చెప్తారు, ద ఓన్లీ వన్ ఫోటో ఐ హ్యావ్, అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు, వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు, కాకపోతే వాళ్ళు ఫాదర్తో కలిసి ఉన్న టైమ్స్ అనేది క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసి పృథ్వీ చాలా తక్కువ 20-30 days స్పెండ్ చేసింది. అలాంటప్పుడు నబీల్ ఎట్ట తీసుకొస్తాడు మధ్యలోకి, అప్పుడు పృథ్వీ కదా ఇవ్వాల్సింది. ఇందో అంటే ప్రేరణ ఆదిత్య అభయ్ వీళ్ళిద్దరే నాకు తెలిసైతే. అభయ్ అయితే జెన్యూన్, ప్రేరణ మేబీ నాకు తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చి నబీల్కి వచ్చి ఆదిత్య ఓం, నిఖిల్, యష్మి, శేఖర్ వీళ్ళు ఇస్తారనమాట. సో ఫైనల్గా ఫోటో ఫ్రేమ్ అయితే నబీల్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పోయి ఏడుస్తాడు అనమాట. ఇంకెందుకు ఎమోషనల్ స్ట్రాంగ్ అంటాడు, ఆడిపోయి ఏడుస్తాడు. ఇది ఆ తర్వాత వచ్చి మణి ఆదిత్య. మణి అయితే ఎక్సలెంట్, అసలు ఎమోషనల్ అనేది అంటే ఫస్ట్ వీక్లో తప్ప ఇంకా ఎక్కడ ఎమోషనల్ అనిపించలే. మణి ఒక శాల్వా వస్తుంది, ఆ శాల్వా ఏంటంటే వాళ్ళ మమ్మీ గుర్తుగా వస్తుంది అనమాట. సో అది చెప్తానమాట, కరాఖండిగా చెప్పేస్తాడు. తర్వాత ఆదిత్య ఫోటో ఫ్రేమ్, అంటే ఆదిత్య ఓము చెప్పిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, నేను నేర్చుకున్న మంచి పాయింట్స్ మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. బట్ నేను నా దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ, అంటే నెగిటివ్ పాయింట్స్ అన్నీ, బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ నా దగ్గర నేనే నేర్చుకున్నాను అని చెప్పని ఓపెన్గా చెప్తాను అనమాట. అది మాత్రం నేనైతే నాకైతే పిచ్చెక్కిపోయినంతే, ఆ పాయింట్కి పిచ్చెక్కిపోయినంతే. ఇంకా సీత, యష్మి, ప్రేరణ, శేఖర్ ఇక్కడ కూడా ఆదిత్య ఓం ఏమంటాడంటే, నాకు అవసరం లేదు, మనీకి ఇచ్చేయమని చెప్తానమాట. సో అలా చెప్పడం ఎందుకు, అలా చెప్పడం వెనకేంది అంటే ఆడియన్స్కి ఇదిగో నేను ఈ మంచి అని చెప్పుకోవాలని ఏంది, నువ్వు చెప్పిన మంచి పాయింట్ బాగుంది, కానీ నిన్నెవడు చెప్పమన్నాడు మనీకి ఇచ్చేయండి అని. సో కాకపోతే ఒక పాయింట్ చెప్పాడు, మనీ అంటే ఎమోషనల్గా తన కొడుకు గుర్తొచ్చిన తన కొడుకుని చూసుకుంటున్నట్టు చెప్పాడు. సో ఫైన్, కానీ అక్కడ పాయింట్ చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా అని నా ఒపీనియన్. అదనమాట లెక్క. సో ఇక్కడ వచ్చి ఓన్లీ మనకి ఆదిత్య ఓంకి అయితే ఫోటో ఫ్రేమ్ వస్తుంది వాళ్ళ ఫాదర్ది, నైస్ అక్కడ వరకు. దాని తర్వాత నైట్ అయిపోద్ది, ఇంకొకటి మిగిలి ఉంది, ఇంకొక రావాలి, రేపు వస్తుంది, నెక్స్ట్ డే వస్తుంది, రేపు వస్తుంది. మనీ మాత్రం ఇచ్చి పడేశాడబ్బా రాత్రి కూడా. సరే మిగతా వాళ్ళందరూ పోయి బాతాకాని వేసుకొని ఏం వేసుకుంటున్నా సరే, మనీ మాత్రం ఒంటరిగా
పోట్లాడుతున్నాడు, అంటే ఒంటరిగా గేమ్ ఆడుతున్నాడు. నాకు తెలిసి అయితే సీజన్ 2లో కౌశల్ మండ ఎలాగైతే ఆడాడో ఒంటరిగా, అలానే మణికంఠ ఒంటరిగా ఆడాడు. ఇక్కడ ఆడియన్స్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎవరి ఎమోషన్స్ ట్రూగా అనిపించాయి, మీరైతే ఎవరికి ఎమోషనల్ అవుతారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. గుడ్ నైట్, బాయ్ బాయ్. రేపు మీ ముందుకు మంచి నెక్స్ట్ 14th రివ్యూతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.